లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ చేయండి. చికెన్ తెచ్చుకున్నాం. 1 కిలో చికెన్కు 4 చెంచాల కారపొడి, తగినంత ఉప్పు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, పసుపు, నిమ్మకాయలు పిండి మొత్తం కలిపి ఇలా రెడీ పెట్టుకున్నాం చికెన్ను. ఇది 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, నిజామాకు. ముందుగానే చికెన్లో మనం అల్లం వెల్లిపాయ వేసుకున్నాం కాబట్టి ఇందులో 1/2 చెంచాడు వేసుకోవాలి. మళ్ళీ 1/2 చెంచాడు పసుపు వేసుకోవాలి. 1 చెంచాడు ఇంగు దూరగా గోలించుకోవాలి. ముందుగానే అన్నీ కలిపి రెడీ పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపి 10 నిమిషాలు ఉమ్మగిలాలి. ఉల్లిగడ్డ టమాటా నూనెలో గోలించినాం. ఇప్పుడు దీన్ని గ్రైండర్ పట్టుకోవాలి. గ్రైండర్ పట్టుకుని వద్దాం. ఇప్పుడు గ్రైండర్ పట్టుకున్నాం. ఈ గ్రేను ఉడికే చికెన్లో పోసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర రెడీ అయింది. దీనిపైన ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 1 చెంచా గరం మసాలా ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. కూర దించుకోవాలి. చికెన్ రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీతోటి కానీ అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.